7th class exercise 3.1 6th problem. The marks out of 100 obtained by a group of students in a science test are 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 and 75. Find the highest and lowest marks obtained by the student. ఇక్కడ ఒక సైన్స్ ఎగ్జామ్ జరిగింది. 100 మెంబర్స్ ఉన్న 100 మార్క్స్కి వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈ విధంగా మార్క్స్ వచ్చినాయి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి, హైయెస్ట్ మార్క్స్ ఎంత, లోయెస్ట్ మార్క్స్ ఎంత. హైయెస్ట్ మార్క్స్ ఎంత ఇక్కడ 95, లోయెస్ట్ ఎంత 39 కదా. సో అదే ఆన్సర్. సో హైయెస్ట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 95, లోయెస్ట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 39. సో సెకండ్ ప్రాబ్లం, రేంజ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్. రేంజ్ ఎలా కనుక్కుంటాము, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, అంతే కదా. హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాము మనం, రేంజ్ అంటాం. సో హైయెస్ట్ ఎంత 95, లోయెస్ట్ ఎంత 39, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 95 మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 56. నెక్స్ట్ థర్డ్, మీన్ మార్క్స్ ఆబ్టైన్ బై ద గ్రూప్. ఈ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు కదా, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యొక్క మీన్ ఎంత. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే అని చెప్పిన కదా, అరిథమెటిక్ మీన్ అన్న కూడా ఒకటే. సో దీని యొక్క మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవాలంటే ఏమి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వచ్చిన మార్క్స్ అన్ని యాడ్ చేసి ఎంతమంది ఎగ్జామ్ రాసినారో మనం డివైడ్ చేస్తే వస్తుందన్నమాట మీన్. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వచ్చిన మార్క్స్ అన్నీ యాడ్ చేసుకొని బై ఎన్ని, 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ రాశారనమాట. సో 10/10 ఎంత వస్తుంది, దీన్ని యాడ్ చేస్తే 730. 10తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 73 వస్తుంది. సో ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యొక్క మీన్ ఎంత వచ్చిందంటే 73 మార్క్స్ వచ్చిందనమాట. సెవెంత్ ప్రాబ్లం, ద ఎన్రోల్మెంట్ ఇన్ ఏ స్కూల్ డ్యూరింగ్ 6 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వాజ్ ఏ ఫాలోస్. ఒక ఎన్రోల్మెంట్ అంటే అడ్మిషన్స్, ఒక స్కూల్లో అడ్మిషన్స్ 6 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే వరుస 6 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క అడ్మిషన్స్ ఏ విధంగా ఉందంటే 1555, 1670, 1750, 2013, 2540, 2820. మనం ఏం కనుక్కోవాలా, ఫైండ్ ద మీన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఫర్ దిస్ పీరియడ్. ఆ 6 ఇయర్స్ పీరియడ్లో వాళ్ళ యొక్క మీన్ ఎంత. సో మీన్ యొక్క ఫార్ములా ఏమి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ప్రతి ఇయర్లో జరిగిన అడ్మిషన్స్ అంటే ఎన్రోల్మెంట్ అంతా యాడ్ చేసుకొని బై ఎన్ని సంవత్సరాలు, 1 2 3 4 5 6 ఇయర్స్ యొక్క డేటా కాబట్టి బై 6 వేయాలి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందిరా అంటే 12,348/6 వస్తుంది. దీన్ని డివిజన్ చేస్తే 2058 వస్తుంది. ఒకసారి డివిజన్ చూపిస్తాను చూడండి. 12,348ని 6తో డివైడ్ చేద్దాము. 6 2s are 12, రిమైండర్ 0. ఇప్పుడు 3ని కిందకి తీసుకొని వస్తాము. ఇప్పుడు మళ్ళీ 4 రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇక్కడ 0 పెట్టుకొని కానీ 4ని మనము డౌన్ చేయకూడదు అనమాట, సరేనా. సో ఇప్పుడు ఏమొస్తుంది, 6 5s are 30. సో రిమైండర్ ఎంత 4. ఇప్పుడు ఏమొస్తుంది 8 వస్తుంది. 6 8s are 48. సో 2058. సో ఆ 6 ఇయర్స్ యొక్క మీన్ ఎంత వచ్చిందంటే 2058. ఎయిత్ ప్రాబ్లం, ద రెయిన్ ఇన్ ఏ సిటీ ఆఫ్ 7 days ఆఫ్ ఏ సర్టైన్ వీక్ వాస్ రికార్డెడ్ యాజ్ ఫాలోస్. ఒక సిటీలో 7 days యొక్క రెయిన్ఫాల్ని రికార్డ్ చేసినారు. రెయిన్ వచ్చి మెజర్ దేంట్లో చేసినారంటే మిల్లీమీటర్లో చేసినారు. దానికి కింద ఇచ్చినారు చూడండి, డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. రెయిన్ఫాల్ ఎంత, మండే వచ్చి 0.0, ట్యూస్డే వచ్చి 12.2, వెన్స్డే వచ్చి 2.1, థర్స్డే 0.0, ఫ్రైడే 20.5, సాటర్డే 5.5, సండే వచ్చి 1.0. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ద అబో డేటా. ఈ డేటాకి మనం ఏం చేయాలంట, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్కి ఫార్ములా ఏం చెప్పినాను, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. ఏది హైయెస్ట్ ఇక్కడ 20.5 వచ్చి హైయెస్ట్, లోయెస్ట్ ఎంత 0 కదా. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఎంత అంటే 20.5లోంచి 0 తీసేస్తే 20.5 వస్తుంది. సెకండ్ వన్, ఫైండ్ ద మీన్ రెయిన్ఫాల్ ఫర్ ద వీక్. సో దాని యొక్క మీన్ ఎంత కనుక్కోము. మీన్ అంటే ఏం చెప్పినాను, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఈ ఉన్న మండే నుంచి సండే వరకు ఉన్నవన్నీ కూడా వీటినన్నిటిని యాడ్ చేయాలా బై ఎన్ని 7.
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 అబ్జర్వ్ చేస్తాను మనం బై 7 వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 41.3/7 వస్తుంది. సో దీన్ని డివిజన్ చేస్తే 5.9 వస్తుంది. అది ఎలానో చెప్తాను చూడండి. 41.3/7 కదా, 41 పాయింట్ తీసేయండి, 413/7 చేయండి, 7తో చేయండి. ఎంత వస్తుంది? 7 5s 35 వస్తుంది కదా. సో రిమైండరు 6 వస్తుంది. ఇప్పుడు ఏం చేసాము? 3 తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? 7 9s 63. సో 59 వచ్చింది. ఇక్కడ మనకి పాయింట్ కూడా కావాలి కాబట్టి 5.9 1 డెసిమల్కి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? 1 డెసిమల్కి వేసుకోవాలి. సో 5.9 millimeters. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ డేస్ వాజ్ ద రెయిన్ఫాల్ లెస్ దెన్ ద మీన్ రెయిన్ఫాల్? మీన్ రెయిన్ఫాల్ ఎంత? 5.9. 5.9 కంటే కూడా తక్కువగా ఉండే రెయిన్ఫాల్స్ ఎన్ని రోజులు వచ్చింది అని అర్థం. సో ఎన్ని రోజులు వచ్చిందో చూద్దామా. 5.9 కంటే తక్కువ ఏదేది తక్కువ? చూడండి, మండే తక్కువ కదా, ట్యూస్డే 5.9 కంటే ఎక్కువ కదా, వద్దు. వెన్స్డే 2.1 అంటే ఎన్ని వచ్చింది? 2 అయింది. థర్స్డే 0.0 అంటే తక్కువ, 3 అయింది. ఫ్రైడే 20 పాయింట్ అంటే 5.9 కంటే ఎక్కువ కదా, సో దీన్ని వదిలేసేయండి. సాటర్డే ఎంత? 5.5 అంటే 5.9 కంటే తక్కువ, సో సాటర్డే. అండ్ సండే ఆల్సో ఎందుకు? 1.0నే కదా, అంటే ఏమేమి? మండే, వెన్స్డే, థర్స్డే అండ్ సాటర్డే, సండే. సో 1 2 3 4 5 డేస్ అనమాట. సో 5 డేస్ వచ్చి మీన్ వాల్యూ కంటే తక్కువ ఉందన్నమాట. సో అదే రాస్తాం మనం. 5 డేస్ రెయిన్ఫాల్ వాస్ లెస్ దెన్ ద మీన్ రెయిన్. మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే, సండే. ఇవి రాకపోయినా పర్వాలేదు, 5 డేస్ అని రాస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం. The height of the 10 girls were measured in centimeters and the results are as follows: 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141 centimeters. 10 girls యొక్క హైట్ని మెజర్ చేసినారు. ఇప్పుడు కింద కొన్ని క్వశ్చన్స్ వేశారు, దాన్ని చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టాలెస్ట్ గర్ల్? టాలెస్ట్ గర్ల్ యొక్క హైట్ ఎంత? దీంట్లో ఏది హైయెస్ట్ ఉంది? అదే టాలెస్ట్ గర్ల్, 151 centimeters వచ్చి టాలెస్ట్ గర్ల్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద షార్టెస్ట్ గర్ల్? దీంట్లో అన్నిటికంటే తక్కువగా ఏముంది? 128. సో 128 centimeters. ఇది వచ్చి షార్టెస్ట్ గర్ల్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏది? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డేటా? ఈ డేటా యొక్క రేంజ్ ఎంత? రేంజ్ ఫార్ములా ఏం చెప్పినాను? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ ఎంత? 151. లోయెస్ట్ ఎంత? 128. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. నెక్స్ట్ ఏమి? వాట్ ఈస్ ద మీన్ హైట్ ఆఫ్ ద గర్ల్స్? ఆ డేటా యొక్క మీన్ కనుక్కోవాలి. అంటే ఏమి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వచ్చిన హైట్స్ అందరివి వేసేయండి. బై 10 మెంబర్స్ది కాబట్టి బై 10 వేయండి. ఎంత వస్తుంది? యాడ్ చేస్తే 1414/10 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 141.4 centimeters వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ గర్ల్స్ హ్యావ్ హైట్ మోర్ దెన్ ద మీన్ హైట్? మీన్ హైట్ కంటే కూడా ఎంతమందికి ఎక్కువ ఉంది? ఇంతకుముందు రెయిన్ఫాల్లో ఏమైంది? తక్కువ అడిగినారు. ఇక్కడ ఏమి? మీన్ హైట్ కంటే ఎక్కువ ఉండేది. హైట్ మోర్ దెన్ ద మీన్ హైట్. మీన్ హైట్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఎంతమంది అని అడిగినారు. ఇప్పుడు చూద్దాం. అప్పుడే మనకి మీన్ హైట్ ఎంత వచ్చింది? 141.4 centimeters వచ్చింది. సో 141.4 కంటే ఎక్కువ ఉండే చూడాలి. అంటే 142 కదా, 142 కంటే ఎక్కువ ఉండే చూడాలి. 142 ఉంటే కూడా ఓకే, 141 ఉంటే కూడా నాట్ ఓకే. ఓకేనా. చూద్దాం డేటాలో ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. చూడండి, 135 వచ్చి 141 కంటే తక్కువ, సో ఇది కాదు. 150, సో 141.4 కంటే ఎక్కువే కదా, సో 150 1 అయింది. నెక్స్ట్ 139 కాదు, 128 కాదు, 151 ఎస్, ఓకేనా 2, 132 కాదు, 146 ఎస్ 3, 149 ఎస్, 143 అవును. ఇక్కడ చూడండి 141 అవుతుందా? కాదు. ఎందుకు అంటే 141.4 కంటే ఎక్కువ ఉండాలి. 141.4 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మొత్తం ఎంత వచ్చింది డేటాలో? 5. సో 5 మెంబర్స్ వచ్చి మీన్ హైట్ కంటే కూడా ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఏం రాయాలా? 5 గర్ల్స్ హ్యావ్ హైట్స్ మోర్ దెన్ ద మీన్ హైట్ అని రాయాలి.